అందరికీ నమస్కారం అండి. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, జోసా కౌన్సిలింగ్ అయితే ఆల్రెడీ జోసా కౌన్సిలింగ్కి సంబంధించి వెబ్సైట్లో మనకి ఆప్షన్స్ పెట్టుకోవడానికి వెబ్సైట్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. అయితే ఈ సంవత్సరం ఐఐటీలో సీట్లు పెరుగుతున్నాయి అనే విషయం అయితే మనందరము గమనించవచ్చు. మనకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 23 ఐఐటీల్లో 2025-26కి సంబంధించి 18,160 సీట్లు అయితే అందుబాటులోకి ఉన్నాయి. అంతేకాకుండా ఈ ఏడాది టోటల్గా చూస్తే ఒక 420 సీట్లు పెరిగాయి. ఓవరాల్గా ఈ సంవత్సరం జోసా ద్వారా కౌన్సిలింగ్ అయ్యేటువంటి సీట్లు అయితే 62,853 సీట్లకి త్రూ జోసా కౌన్సిలింగ్ ద్వారా 6 రౌండ్లో జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, గత సంవత్సరం అయితే ఓన్లీ జోసా కౌన్సిలింగ్ 5 రౌండ్లో జరిగింది. ఈసారి 6 రౌండ్లో జోసా కౌన్సిలింగ్ జరుగుతుంది. దీనికి సంబంధించి చూస్తే మనకి సూపర్ న్యూమరీ పోస్టులతో కలిపి ఐఐటీల్లోను, ఎన్ఐటీల్లోను, IIITల్లోను, GFTIల్లోను 2022లో ఎన్ని సీట్లు ఉన్నాయి, 2023లో ఎన్ని సీట్లు ఉన్నాయి, 2024లో ఎన్ని సీట్లు ఉన్నాయి, 2025 ఎన్ని సీట్లకు కౌన్సిలింగ్ జరుగుతుంది అనే విషయాన్ని కూడా మనం ఈ స్లైడ్లో అర్థం చేసుకోవచ్చు. టోటల్గా ప్రతి సంవత్సరము చూసుకుంటుంటే మనము సీట్లు సంఖ్య పెరుగుతూ ఉంది. టోటల్గా 2022లో అయితే 54,474 సీట్లుంటే అది 2023 సంవత్సరానికి వచ్చేసరికి 57,152 సీట్లు పెరిగాయి. అది 2024 అంటే గత సంవత్సరము 59,917 సీట్లు పెరిగాయి. సీట్లకి కౌన్సిలింగ్ జోసా కౌన్సిలింగ్ జరిగింది. మరి ఈ సంవత్సరము 2025 సంవత్సరానికి జోసా కౌన్సిలింగ్ టోటల్గా ఐఐటీల్లోను, ఎన్ఐటీల్లోను, IIITల్లోను, GFTలో అన్నిటిలో కలిపి 62,853 సీట్లు భర్తీ చేయడానికి జోసా కౌన్సిలింగ్ జరుగుతుంది. ఇది ఇన్క్లూడింగ్ సూపర్ న్యూమరీ అంటే ఉమెన్ కోటాతో కలుపుకొని ఈ సీట్లు అయితే డిఫరెంట్ ఎన్ఐటీస్లోను, డిఫరెంట్ ఐఐటీస్లోను, IIITల్లోను, GFTల్లోను ఈ యొక్క జోసా కౌన్సిలింగ్ ద్వారా ఈ సీట్లు అయితే భర్తీ చేయడం జరుగుతుంది. ఇది మీరు ప్రతి సంవత్సరంతో పోల్చుకుంటే ఐఐటీల్లో కానీ ఎన్ఐటీలో కానీ సీట్లు పెరుగుతూ వస్తూ ఉంది. దీని ఒక మంచి అవకాశంగా మనము భావించవచ్చు. అంతేకాకుండా ఐఐటీల్లో కేటగిరీ వారీగా మనం కానీ సీట్లు కానీ మనం ఒకసారి పరిశీలిస్తే ఓపెన్ అభ్యర్థులకి ఐఐటీల్లో 7,364 సీట్లు అయితే అందుబాటులో ఉంటాయి. అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్కి వివిధ ఐఐటీల్లో 1,817 సీట్లు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అందుబాటులో ఉంటాయి. అలాగే ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకైతే 4,894 సీట్లు అందుబాటులో ఉంటాయి. అలాగే ఎస్సీ కేటగిరీ వాళ్ళకైతే 2,724 సీట్లు అందుబాటులో ఉంటాయి. ఎస్టీ కేటగిరీ వాళ్ళకేమో 1,364 సీట్లు అందుబాటులో ఉంటాయి. మొత్తంగా ఆల్ ఐఐటీస్లో 23 ఐఐటీస్లో 18,160 సీట్లు అయితే జోసా కౌన్సిలింగ్ ద్వారా భర్తీ అవుతుంది. ఇది మనము కేటగిరీ వైజ్గా కూడా మనం ఇక్కడ పరిశీలించుకోవచ్చు. అంటే ఏ కేటగిరీకి ఎన్నెన్ని సీట్లు ఐఐటీల్లో అందుబాటులో ఉన్నాయని కూడా మనము ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ జోసా కౌన్సిలింగ్లో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని ఐఐటీల్లో ముఖ్యంగా ఐఐటిహెచ్, తర్వాత ఐఐటి తిరుపతి, ఎన్ఐటి వరంగల్, ఎన్ఐటి ఏపీ అండ్ స్పా విజయవాడ, SCU అండ్ IIIT శ్రీ సిటీ, IIIT కర్నూలులో మనం గత ఏడాది ఎన్ని సీట్లు ఉన్నాయి, ఈ సంవత్సరం ఎన్ని సీట్లు ఉన్నాయి అనేది మనం ఇక్కడ గమనిస్తూ ఉంటే ప్రతి సంవత్సరము గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరము కొన్ని ఐఐటీల్లోనూ కొన్ని IIITల్లోనూ కూడా సీట్లు అయితే పెరుగుతున్నట్టుగా మనకైతే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. కాబట్టి ఈ తెలుగు 2 రాష్ట్రాల వాళ్ళు కూడా మనకి ఎక్కడ సీట్ వస్తుందో కొంచెం మనం చూసుకోవడము, ముఖ్యంగా మనం ఐఐటీల్లో ఎన్ఐటీల్లో కానీ మిస్ అయితే IIIT శ్రీ సిటీ, IIIT కర్నూలు కూడా మంచి ఆప్షన్గా మీరు పెట్టుకుంటే బాగుంటుందని నా అభిప్రాయము. ఇంతేకాకుండా ఇక్కడ తెలుగు 2 రాష్ట్రాల వాళ్ళు తెలుగు 2 రాష్ట్రాల్లో సీటు కోసమే మనం చూడకుండా చాలా మంచి ఎన్ఐటీలు, చాలా మంచి ఐఐటీలు, మంచి IIITలు ఉన్నాయి. మనం అక్కడ కూడా మనము సీట్స్ గురించి ఆలోచించి ప్లాన్ అయితే చేసుకోవాలి. కాబట్టి నేను మరింత డీటెయిల్స్ తోటి జోసా కౌన్సిలింగ్కి సంబంధించి మీకు మరొక వీడియోలో మీ ముందుకు వస్తాను. కాబట్టి మీ అందరూ కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి, ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్.